క్షమించండి బావగారు. నేను గెలిచాను అన్న గర్వంతో అలా చేయలేదు. నీ సంగతి మాకు తెలీదమ్మా. తను ఓడిపోయానన్న ఉక్రోషంలో అలా మాట్లాడింది. పట్టించుకోవద్దు. పట్టించుకోవద్దు అంటే ఎలారా? అలిగి వెళ్ళిపోయింది కదా ఐశ్వర్య. వెళ్తే వెళ్ళని మమ్మీ. నేను వెళ్ళి అలక తీర్చాలా ఏంటి? తీరిస్తే తప్పే ఉందిరా. పెళ్ళాం అలిగినప్పుడు మొగుడేగా తీర్చాలి మరి. అనుభవంతో చెప్తున్నాను, వెళ్ళి నీ పెళ్ళాం అలక తీర్చు. అనుభవంతో ఏంటి? అనుభవంతో రోజు రోజుకి పిల్లల ముందు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అది కూడా తెలియట్లేదు మీకు. తెలుసులేవోయ్. అన్నయ్య, డాడీ చెప్పినట్టు వెళ్ళి వదిని కూల్చి. తప్పదా? తప్పదు సోదరా, వెళ్ళు. ఆలస్యం అయ్యే కొద్దీ అలక పెరిగిపోతూ ఉంటుంది. తొందరగా వెళ్ళు. సరే. ఏంటి ఐశ్వర్య ఇది? ఎందుకు అనవసరంగా శ్యామ మీద అంత కోపం తెచ్చుకున్నావు? అవును, శ్యామ మీద అనవసరంగానే కోపం తెచ్చుకున్నాను. కోపం తెచ్చుకోవాల్సింది శ్యామ మీద కాదు, నీ మీద. నా మీద? ఎస్, నీ మీదే కోపం తెచ్చుకోవాలి. నీ వల్లే నాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది. బెస్ట్ కపుల్ ప్రైజ్ మనం గెలవాలి అని నేను బలంగా అనుకున్నాను. నువ్వు కూడా అంతే బలంగా అనుకొనుంటే ఖచ్చితంగా ఆ ప్రైజ్ మనకే వచ్చేది. మనం ఓడిపోవడానికి నువ్వే కారణం. అదేంటి ఐశ్వర్య అలా అంటావు? నేను గెలవాలని ఆడాను కదా, నువ్వు చెప్పినట్టే ఆడాను కదా. ఆఖరికి నీ మాట కాదనలేక ఫౌల్ గేమ్ కూడా ఆడాను కదా. అయినా కూడా ఓడిపోయావు. దానికి నేనేం చేస్తాను? అవును, ఏం చేస్తావు? నువ్వు వెళ్ళి మీ అన్నదమ్ములతో కలిసి హ్యాపీగా శ్యామ చేసిన కీర్తకు వెళ్ళు. నువ్వు ఇలా సడన్ గా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి వచ్చేస్తే అక్కడ అందరూ హ్యాపీగా ఎలా ఉంటారు ఐశ్వర్య? నువ్వు ఇలా వచ్చేసినందుకు వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు తెలుసా? అవునా, ఫీల్ అయ్యారా? అంతలా ఫీల్ అయిన వాళ్ళైతే నా వెనకాల నువ్వు వచ్చినట్టుగా నీ వెనకాల వాళ్ళు కూడా రావాలిగా. వచ్చి నన్ను బతిమలాడాలిగా. అదేం లేకుండా వాళ్ళు హాయిగా కీర్ తాగుతూ కూర్చున్నారు అక్కడ. అది నీ అన్నదమ్ములు నీకిచ్చే విలువ. లోపలికి రావచ్చా అన్నయ్య? ఐ మీన్ వదిని కూల్ చేయడం అయిపోయిందా లేదా? పర్లేదు, రండి రండి. వదిన, శ్యామ వల్ల పొరపాటు జరిగింది అనుకుంటున్నావు కాబట్టి శ్యామ తరపున నేను సారీ చెప్తున్నాను. జరిగింది మర్చిపో ప్లీజ్. కంపెనీ యానివర్సరీ రోజు అందరూ హ్యాపీగా ఉండాలి ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య, మన ఇంట్లో కానీ మన ఫ్యాక్టరీలో కానీ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు మనం ముగ్గురం కలిసే కదా స్వీట్ తినేవాళ్ళం. మరి A1 మసాలా యానివర్సరీ రోజు ఈ కీర్ని నువ్వు లేకుండా మేము ఎలా తింటాం అనుకున్నావురా? అందుకే నీతో కలిసి తిందామని వచ్చాం. తీసుకో. తీసుకోనయ్యా. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చో. థ్యాంక్స్ రా అఖిల్. కీర్ అడ్డం పెట్టుకొని
అన్న తమ్ముల మధ్య గొడవ పెడదాం అనుకుంటే గమ్మేసి అతికించినట్టుగా అలా అతుక్కుపోతున్నారేంటి అన్నదమ్ములు. మీ అన్నదమ్ములు ఎప్పుడూ ఇలాగే అన్యోన్యంగా ఉండాలి. ఉండనివ్వనుగా. అమ్మా ఐశ్వర్య, ఉమ్. ఏ పోటీలో అయినా గెలుపు ఓటములనేవి దైవ నిర్ణయాలు. గెలిచినప్పుడు పొంగిపోకూడదు, ఓడిపోయినప్పుడు కుంగిపోకూడదు. అలా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం, మన పక్క వాళ్ళని హ్యాపీగా ఉంచగలుగుతాం. అర్థమైందా? అక్క అక్క శ్యామ పిలుస్తున్నట్టుంది, రండి. పదండి. ఈ ప్రైజ్ రావాలని మేం కోరుకోలేదు. మా ప్రయత్నం మేం చేశాము, ఇదొచ్చింది. కానీ నువ్వు మాత్రం ఈ ప్రైజ్ రావాలని చాలా చాలా కోరుకున్నావు. అందుకే ఇంతలా బాధపడుతున్నావు. ఇది మీదే అనుకుని మీ దగ్గరే పెట్టుకోండి అక్క. అన్నయ్య, నువ్వు ఇలా వదిన పక్కన నిలబడు. తీసుకో వదిన, ఇది మీ దగ్గర ఉండడమే కరెక్ట్. You're also the best couple. ఏంటి వసంత నువ్వు అనేది? అవునండి, నిన్న ఫ్యాక్టరీలో జరిగిన దానికి నాకు చాలా బాధేసింది. శ్యామకి ఇంగ్లీష్ రానందుకు అంత చులకనగా మాట్లాడడం నేను భరించలేకపోయాను. ఇంగ్లీష్ రానప్పుడు అలా చులకనగానే మాట్లాడతారు కదా, దానికి బాధపడ్డం ఎందుకు అత్తయ్య గారు? పట్టించుకోకండి. పట్టించుకోకుండా ఎలా ఉంటాను ఐశ్వర్య? ఆనంద గజపతి వర్మ గారి కోడలు ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడలేకపోయింది అనేది ఎంత అవమానం! అవమానమే అత్తయ్య, కానీ తప్పదు, తలరాత. చదువు సంధ్య లేని పిల్ల ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు మనమేం చేస్తాం? ఏమీ చేయలేమని చేతకాని వాళ్లలాగా చేతులు ముడుచుకుని కూర్చోకుండా ఏదో ఒకటి చెయ్యాలని మమ్మీ ఉద్దేశం వదిన. అంటే ఏం చేయాలని? శ్యామకి ఇంగ్లీష్ నేర్పించాలని మమ్మీ అనుకుంటుంది. ఏంటి, శ్యామకి ఇంగ్లీష్ నేర్పించాలనుకుంటున్నారా? అవును, నేర్పించాలనుకుంటున్నాను. ఈ వయసులో తనేం నేర్చుకుంటుంది? విద్య నేర్చుకోవడానికి వయసుతో సంబంధమేముంది? కరెక్ట్గా చెప్పావు వసంత. నేర్చుకోవాలనే పట్టుదలుంటే ఏ వయసులో అయినా ఏ విద్య అయినా నేర్చుకోవచ్చు. వసంత, నీ నిర్ణయం చాలా మంచిది. కానీ ఏ విద్య అయినా బలవంతంగా నేర్పించకూడదు. నేర్చుకునే వాళ్ళకి ఆ విద్య నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది
శ్యామకి ఇష్టమో లేదో తెలుసుకున్నారా? ఇంగ్లీష్ నేర్చుకోవడానికి శ్యామకి ఇష్టమే అని చెప్పింది డాడీ. అవును మామీ గారు, నాకు ఇష్టమే, నేర్చుకుంటాను. అత్తయ్య గారి సంతోషం కోసం ఎంత కష్టమైనా సరే ఇంగ్లీష్ నేర్చుకుంటాను. గుడ్, వెరీ గుడ్. ఐశ్వర్య, శ్యామకి ఇంగ్లీష్ నేర్పించడానికి మంచి ట్యూటర్ని ఏర్పాటు చేసే బాధ్యత నీదే. అలాగే అత్తయ్య, మంచి ట్యూటర్ని ఏర్పాటు చేస్తాను. రోజు 1 గంట వచ్చి ఇంగ్లీష్ నేర్పించమని చెప్తాను. గంటో అరగంటో నేర్పిస్తే సరిపోదు. ఆ ట్యూటర్ మన ఇంట్లోనే కొంతకాలం ఉండాలి. ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు శ్యామకి ఇంగ్లీష్ నేర్పించాలి. అలాగే అత్తయ్య, నాకు తెలిసిన ఇంగ్లీష్ టీచర్ రజని అనే ఒక ఆవిడుంది, తనతో మాట్లాడతాను. ఆనంద్ వర్మ గారు ఫోన్ చేస్తున్నారేంటి? మళ్ళీ పాటల ప్రోగ్రాం అంటాడో ఏమో. కర్మ. చూద్దాం ఆగు. హలో అన్నయ్య గారు, బాగున్నారా? బాగున్నావమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నాం అన్నయ్య గారు. ఏంటన్నయ్య గారు విశేషాలు? పెద్ద విశేషమే ఉందమ్మా. మా షష్ఠి పూర్తి ఫంక్షన్లో కోడల పిల్ల పాట పాడింది కదా. కోడలు పాట పాడడం అంటే కోడలంటే కోడలేనమ్మా. అర్థం కాలేదా? కోడలు అంటే మీ కూతురు రూపారాణి. తను వరుసకి నా కోడలే అవుతుంది కదా. అవునన్నయ్య గారు, వరుసకి తను మీ కోడలే అవుతుందిగా. తను పాడిన పాట ఆ ఫంక్షన్కి వచ్చిన ఒక టీవీ ఛానల్ సీఈఓకి చాలా బాగా నచ్చిందట. అవునా అన్నయ్య గారు? చాలా సంతోషం అన్నయ్య గారు.
అటువంటి మంచి సింగర్ని ఎంకరేజ్ చేయాలని వాళ్ళ ఛానల్లో రూపారాణి ఇంటర్వ్యూ టెలికాస్ట్ చేస్తానని చెప్పారు. ఆ ఇంటర్వ్యూ కూడా మా ఇంట్లోనే ఏర్పాటు చేసుకోమని చెప్పాను. సంతోషం అన్నయ్య గారు, చాలా సంతోషం. మీరు వెంటనే బయలుదేరండి. మిగతా విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం. అలాగే అన్నయ్య గారు, వెంటనే బయలుదేరొస్తాం. ఉంటాను అన్నయ్య గారు, నమస్కారం. ఏంటి మమ్మీ అలాగే అంటావేంటి? ఇంటర్వ్యూలో యాంకర్ నన్ను పాట పాడమంటే ఎలా పాడాలి? అటువంటి పరిస్థితి రాకుండా నేను మేనేజ్ చేస్తాను లేవే. ఒకవేళ అంతగా పాడాల్సిన అవసరం వస్తే ఇంటర్వ్యూ వాళ్ళింట్లోనే కాబట్టి శ్యామాని ఏదో రకంగా బెదిరించి పాట పాడిద్దాం. ఇదంతా ఇప్పుడు అవసరమా మమ్మీ? ఆ ఇంటర్వ్యూ వల్ల మనకేంటి ఉపయోగం? పిచ్చి మొహమా, దానివల్ల మనకి చాలా ఉపయోగం ఉందే. ఆ టీవీ ఛానల్లో నీ ఇంటర్వ్యూ వచ్చిందంటే అందరూ చూస్తారు, నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోతావు. సినిమా వాళ్ళ దృష్టి కూడా నీ మీద పడుతుంది. నువ్వు అందంగా ఉంటావు కాబట్టి నీకు హీరోయిన్గా అవకాశాలు వస్తాయి. అలా నువ్వు హీరోయిన్ అయిపోయావనుకో, ఇలా పాటల ప్రోగ్రామ్స్ చేసుకునే కర్మ ఉండదు, ఆ శ్యామాని బ్రతిమలాడాల్సిన కర్మ ఉండదు. అయితే ఓకే మమ్మీ. ఇదేంటి మామయ్య గారు ఇంట్లో రూపారాణి ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. అప్పుడు ఇంట్లో పాట పాడమని వాళ్ళు అడిగితే గురువమ్మ నన్ను పాట పాడమని బలవంతం చేస్తే ఏం చేయాలి? ఎలా పాడాలి? అసలే ఐశ్వర్య అక్కకి నా మీద ఏదో అనుమానం వచ్చింది. ఆ రోజు పాటల ప్రోగ్రాం దగ్గరికి అఖిల్ బాబుని తీసుకొచ్చింది. ఇప్పుడు ఇంట్లోనే పాట పాడాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా నన్ను కంటే కనిపెడుతూనే ఉంటుంది. ఐశ్వర్య అక్కకి దొరికిపోతే నా పరిస్థితి ఏంటి? ఏంటి ఈ రజని ఇంకా రాలేదు? హాయ్ ఐశ్వర్య. హాయ్ రజని, నీకోసం వెయిటింగ్. ఏంటి నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు? నువ్వు అర్జెంటుగా మా ఇంట్లో ఒకళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాలి. ఓకే, నేర్పించేద్దాం. నేర్పిద్దామంటే రోజుకి ఒక గంట వచ్చి నేర్పించి వెళ్ళడం కాదు, కొంతకాలం నువ్వు మా ఇంట్లోనే ఉండి నేర్పించాలి. ఓకే? ఓకే, నేర్పించేద్దాం. ఇంతకీ నేను ఇంగ్లీష్ ఎవరికి నేర్పించాలి? మీ తోడికోడల పిల్లలకా? కాదు, మా చిన్న తోడికోడలికి. వాట్? మీ చిన్న తోడికోడలకా? అవును, అదొక పెద్ద పల్లెటూరు ముద్దు. నిన్న మొన్నటి దాకా థ్యాంక్స్, సారీ లాంటి చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు కూడా వచ్చేవి కాదు. అచ్చ తెలుగులో మాట్లాడుతూ ఉండేది. అలాంటి అచ్చ తెలుగు పిల్ల అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడేలా చేయాలని మా అత్తయ్య గారి కోరిక. ఓకే, చేసేద్దాం. ఏంటి చేసేది? ఇప్పుడు నిన్ను మా ఇంటికి రమ్మని పిలుస్తున్నది నిజంగా ఇంగ్లీష్ నేర్పించటానికి కాదు, ఆవిడ గారి చేత అనర్గళంగా మాట్లాడించేలా చెయ్యడానికి కాదు. మరెందుకు? ఎంత నేర్పినా కూడా ఆవిడికి ఇంగ్లీష్ రాదు అని నీ చేత చెప్పించడానికి. అదేంటి? అదంతే. చదువు లేకుండానే అది ఇప్పుడు ఎగిరెగిరి పడుతుంది. ఇంకా చదువుకుంటుంది అంటే నా నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది. అందుకే దానికి నువ్వు ఇంగ్లీష్ నేర్పిస్తున్నట్టు నటిస్తూ, ఇంగ్లీష్ అంటే దానికి భయం కలిగేలా చేస్తూ, ఫైనల్గా దానికి ఈ జన్మలో ఇంగ్లీష్ రాదు అని చెప్పి నువ్వు వెళ్ళిపోవాలి.
అలా చేసినందుకు నీ ఫీజు ఎంతో దానికి 10 టైమ్స్ ఎక్కువ ఇస్తాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మరి నేను మీ ఇంట్లో ఉండాలంటున్నావు కదా, మీ ఇంట్లో ఉండాలి అంటే మీ ఇంట్లో వాళ్ళందరి గురించి, వాళ్ళ మెంటాలిటీస్ గురించి నాకు తెలియాలి కదా. అప్పుడే నేను అందరినీ జాగ్రత్తగా మేనేజ్ చేయగలుగుతాను. ఇతనెవరు? చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. మా మరిది అఖిల్. వావ్, ఇలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుంటే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు.